హలో పీపుల్, లాస్ట్ వీడియోలో చికెన్ సొలే చూయించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ చూపిస్తాను. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద చికెన్కి తగ్గట్టు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం సాజీరా లవంగాలు యాడ్ చేసుకోవాలి. లవంగాల వల్ల చికెన్ పచ్చివాసన స్మెల్ అన్నది రాదు. నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని మొత్తం దాంట్లో యాడ్ చేసేసేయాలి. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. మంచిగా ఉడుకుతుంది అనమాట, ముక్కలకంతా మంచిగా పడుతుంది. ఎక్స్ట్రా మసాలాలు ఏం లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారు. ముక్కలు అన్నవి ఒక 50% ఉడికిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ ఆగి దాంట్లో కట్ చేసుకున్న టొమాటోస్, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసేయాలి. మీకు చికెన్ కర్రీ ఇష్టమా, మటన్ కర్రీ ఇష్టమా? నాకైతే చికెనే ఫేవరెట్ అబ్బా. చాలా అంటే చాలా ఇష్టం చికెన్ అంటేనే, ఎక్కువ మటన్ కంటే. నెక్స్ట్ దాంట్లో కొంచెం ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వదిలేసామంటే మసాలా అంతా ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. తర్వాత మనం అప్పుడే టేస్ట్ చూసుకోవాలన్నమాట, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. సరిపోకపోతే ఇంకొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. కావాలి అంటే దీంట్లో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి వల్ల కూడా కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. సో అంతే. లాస్ట్కి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. బగారా రైస్తో చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.